హలో గాయ్స్, ఇప్పుడే లేచి అలా నేచర్ కాల్స్కి వెళ్ళి ఇంకా మా పెద్ద మేడం పడుకొనే ఉంది. కానీ నిన్న చేసిన వీడియోకి కొంచెం వ్యూస్ వచ్చాయి బాగానే, అందుకనే ఇవాళ నాకు ఆత్రం ఆగలేదు కాబట్టే పొద్దున్నే నేనే లేసా. పెద్దమ్మగారు ఇంకా నిద్రిస్తున్నారు, మీకు చూపిస్తాను. తెలియకుండా లేపేద్దాం చూడండి. ఇంకా అలా లేసాను, వీడియో అని చెప్పి లాస్ట్ టైం మా పాప దొద్దా, కానీ ఈసారి నాకు ఆత్రం ఆగలేదు. ఇప్పుడు లోపల పడికేయింది పోయి లేపుదాం. ప్రాంక్ చేయాలని ఉంది గైస్. అంటే ఇప్పుడు పోయి ఇట్లా తోక్కుని నీళ్ళు పోయాలని ఉంది. కానీ మళ్ళీ ఏడన్న పక్కన ఏదైనా ఇసిరింది అనుకో, నా మొహం పచ్చడవుతుంది. ఎందుకు అవన్నీ రిస్క్లు అవసరమా? అందుకని పోయి ఊరికే అలా లేపేద్దాం. ప్రాంకులు అవన్నీ చేయాలంటే ముందే ఆడగొడుతున్నాను నా మొహం. సరేనా? రండి లేపేద్దాం. వర్షం పడుతుంది. రాత్రి చదవలేదా? వర్షం పడుతుంది బయట. వర్షము వీడియో వద్దా ఈరోజు? వర్షం ఇంట్లో పడకపోయినా కూడా కిటికీలో నుంచి వస్తున్నాయి నీళ్ళు. 8:30 దాటింది. ఎక్కడ చూపించాలి? అసలు అందుకే భయపడుకుంటా నక్కి తుక్కి అట్లా తుంపర్లు వేసిన నీ మీద. నీళ్ళని పోదాం అనుకున్నా, ఇంకా యాడ భయం అవుతుంది ఇంకా పోయాలంటే. 6:47 అయింది. నిన్న వీడియోకి 5,000 వ్యూస్ వచ్చినాయి. అవ్వా ఆనందం చూడు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నిద్రలో కూడా గుడ్ చెప్పినా కదా మీకు, నీళ్లు పోసేంత ధైర్యం నాకు లేదు. నీళ్ళు కానీ పోసినామనుకో, నువ్వు ఇంకోసారి చెప్తున్నా నీకు తొక్కి పెడతా చెప్తున్నా. కిందేసి బొల్కాడిచ్చి బాత్రూంలో. ఆహా, ఇలాంటి మాటలతోనే నన్ను భయపెట్టి గీపెట్టి ఏం చేయాలి ఫ్రెండ్స్? పోయిన వారము ఆమె లేసి 6:30 నన్ను పులిహోర చేయాలన్నప్పుడు లేదు. ఇప్పుడు మాత్రము నేను వచ్చి వీడియో చేద్దామంటే ఇలా కసిరేస్తారు ఫ్రెండ్స్. ఆఖరికి చూసినావు కదా వీడియోలో అమ్మ ఫోటో షూట్లు చేసి రాత్రి నిద్రపోతున్నా. ఎప్పుడే నేను నీకు చేసేటివి మాకు యాసరికి వచ్చి 2 ఫోటో షూట్లు చేయనీకి రాత్రంతా సార్ అర్ధరాత్రులు చేయించింది గాయస్. ఉంటుంది. బ్రష్ చేసావా? పోదామా? ఇంకా బ్రష్ చేయకోకుండా పొద్దున నానే నీళ్ళు చల్లడం కాదు. వీడియో ఇట్లాగా తీయాల్సింది తెలుసా? రివర్స్లో తీయాలి. ఇప్పుడు ఇది నేను పెట్టలేను. నాదే కొంచెం బ్రష్ చేయడానికి టైం ఉంది గాయస్, ఎందుకంటే ఫస్ట్ నేను వేసినాను కదా. కొంచెం బ్రష్ చేసి అలా వచ్చేసాను. ఇప్పుడు వెళ్తున్నాం మేము చేపల పులుసుకి. మేడం గారు వస్తుంది. అమ్మా బంగారు తల్లి చున్నీ ఎక్కడమ్మా? అమ్మ బంగారు తల్లి. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. అంటే ఏం గొంతు రాదా? అంతేనా? అరుస్తావే నా పైన? చాప్ పట్టుకొని వచ్చేస్తాం. అలా వివరిస్తున్నాం గాయస్. చేపలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము.
ఇవాళ మొత్తానికి ఓన్లీ చేపలు ఒకటే తెచ్చుకున్నాము, ఇంకా మిగతా ఏం తీసుకురాలేదు. లాస్ట్ టైం లాగా అన్నీ పట్టుకొని ఏం రాలేదు ఈసారి. ఓన్లీ ఫిష్ 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 ఫిష్. ఇవాళ కొర్రమీన్ నిన్ను కోసుకుంటా ఇయ్యాల చినికున్నా ఇయ్యాల లెక్కెత్తుండయో తుస్సు. నానా ఇంట్రెస్టెడ్గా లేవు. ఎందుకు నానా? నువ్వు చేపల పులుసు చేసుకుందామంటే ఇంట్రెస్టెడ్గానే లేవే. చూడండి, దీని పేరు రూప్చంద్. ఓకేనా, ఇది రూప్చంద్. దీనికి గిల్స్ అనేటివి కొంచెము తక్కువ ఉంటాయి. మనం వెయిట్ వేయించిన తర్వాత కూడా గిల్స్ అనేటివి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మనకంత వెయిట్ లాస్ అనేది ఉండదు. వెయిట్ లాస్ అంటే అదే చేప వెయిట్ తూగిన తర్వాత వేస్టేజ్ ఎక్కువ అయిపోదు. చెత్త అంతా అంటారు కదా, తక్కువ వేస్టేజ్ ఉంటుంది. మనకి చేపలు ఎక్కువ ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రూప్చంద్ దీని పేరు. ఇక్కడ చేసిన తర్వాత ఒక లేయర్ ఉంటుంది. అది ఎట్లుంటుందంటే ఫ్యాట్ ఆయిలీగా ఉన్నట్టు ఉంటుంది. వెన్న తింటున్నట్టు ఉంటుంది. నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. మీకు ఏ ఫీలింగ్ వస్తుందో నాకు తెలియదు. అందరూ నువ్వు సైలెంట్ అనుకుంటున్నారు పాప. వాళ్ళకి ఏం తెలుసు నీ గురించి? నైట్ అంతా ఫోటోషూట్ అనేది తీయడానికి పైన దేవుడు ఎంత ఓపిక గైస్. చూడండి ప్లాన్ అని చూసారా? జాలి కలుగుతారు మీకు. వీడియో చూస్తాను ఇట్లే చాప ఎత్తి కొడతాడు బతికి. కొంచెం పసుపు ఉప్పు లెమన్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వేసుకోండి. కారం ఒక స్పూన్, ధనియాల పొడి, పసుపు, పెప్పర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ కొంచెం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి గైస్ బాగా. ఓకే, చేపను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమేమి కావాలి, ఇప్పుడు చేపలోకి ఇప్పుడు మనం ఇప్పుడు ఏమనుకుంటారు, గ్రేవీ చేసుకోవాలి కదా. ఆ గ్రేవీకి గైస్ చూడండి, ఆనియన్స్, టమాటోస్ కొంచెం తీసుకోవాలి, ఒక 5 వరకు తీసుకోవాలి టమాటోస్. తర్వాత ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర. ఇవైతే గైస్ చూడండి ఒక 1 వీక్ 2 వీక్స్ అయి ఉంటుంది. ఇట్లా కవర్స్ వేసేసి బాక్స్లో వేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ డేస్ ఉంటాయి గైస్. కనీసం 2 వీక్స్ వరకు ఉంటాయి గైస్. ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అట్లా ఉంటాయి. అవి లాస్ట్ వీక్ పులిహోర వీడియో కోసం తెచ్చుకున్నవి, ఇప్పటి వరకు బాగున్నాయి. చింతపండు ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది గైస్. మామూలుగా అయితే మనము పులుపును బట్టి తీసుకోవాలి. ఈ చింతపండు ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి ఇంత తీసుకోవాలి. ఆనియన్స్, మిర్చి కట్ చేసింది, టమాటోస్ నిదానంగా కట్ చేస్తాను. ఓకే, మన తాసి పెట్టేసాం. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఆ త్రాసు మటుకు అయింది. ఆయిల్ వేసుకోవాలి. ఎంత చూసుకోవాలన్నా ఈ టైంలో టమాటోస్ కట్ చేసేసుకోండి. మరి ఎక్కువ వేయించుకోకూడదు గాయస్, జస్ట్ మగ్గాలంతే. డీప్ ఫ్రై చేసుకోకూడదంట. ఇప్పుడు చూడండి టమాటోస్. ఎండుమిర్చి చేయడం మర్చిపోయిందని మళ్ళీ ఇప్పుడు అలా ఉంటుంది. మినీ చెఫ్ అంటే మామూలుగా ఉండదు. మినీ చెఫ్ అంటే హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ చెఫ్. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. దాన్ని చూసి ఎందుకు నోరు? కాసేపు మగ్గింది. ఇప్పుడు మిరప్పొడి,
మిరప్పొడి ఒక 2 మంచిగా వేసుకోండి, 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ వేసుకోండి. కారం ఉండాలి బాగా పులుపుకి. కొంచెం ధనియాల పొడి ఫ్రీగా వేయడానికి బాగుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టేసేయండి గాయ. సిమ్ మళ్ళీ సిమ్ అంటే ఎయిర్టెల్ జియోనో అనుకున్నారు. అనుకోలే ఎవరు అనుకోలేదా. బాగా మగ్గాయి గైస్. చిన్నగా చేపలు వేసుకోండి గైస్. చాలా జాగ్రత్తగా మిక్సింగ్ చేసుకోవాలి, ఎందుకంటే చేప అనేది మళ్ళీ విరుగుతుంది. చింతపండుని నీట్గా తొక్కంతా తీసేసి ఇలా జ్యూస్ తీసుకోండి. ఇట్లా మంచిగా పులుసు వేసుకొని ఇట్లా చూడండి ఎట్లుందో. కొంచెం మళ్ళీ కరివేపాకు వేసుకోండి గైస్ పైన చేయాలంటే. చేపల పులుసు అందరికి రాదంట గాయస్. చేపల పులుసు ఛాలెంజ్ పెట్టండి. మిగతా ఏమైనా చేయొచ్చు కానీ చేపల పులుసు ఇప్పుడు సిమ్లోకి పెట్టేసింది గాయస్. కొద్దిసేపట్లో చేపల పులుసు రెడీ అయిపోతుంది గైస్. ఇట్లా నా అలాంటి వంట చేసి పెడతా అంటే తినేటోళ్ళలాగా. చెప్పలేదు మీకు ఫస్ట్ వీడియోలో నున్నగా ఉందంటే కారణం ఏమనుకున్నారు? నేను చేసిన తిండి తినడం వల్లనే. 5 minutes పెడదామని చెప్పింది గాయస్, అందుకని పడుతుంది. రెస్ట్ తీసుకుంటాను మా పాప 5 minutes అయితే. అందుకనే మనం అలా చిల్ అవుతా ఉన్నాము. వాసన ఇట్లా ఎక్కువ నలపకూడదు ఇంకా మళ్ళీ. యమ్మీ యమ్మీగా ఉంది గాయస్. అసలు టేస్ట్ చూయించింది కొంచెము. కారం ఉంది, పులుపు ఉంది, నరాలు జూ అంటున్నాయి. పులుపు కారం ఎప్పుడైనా 2 మ్యాచ్ అవ్వాలి గాయస్. అది ఎక్కువ ఉండకూడదు, ఇది ఎక్కువ ఉండకూడదు. చూడండి వా చూడండి ఈ కలిసి మళ్ళీ నీళ్ళు చేసుకోకూడదు గాయస్. ఇట్లా ఉండాల. అయిపోయింది మీ ఫిష్ కర్రీ. యమ్మీ యమ్మీ చేపల కర్రీ రెడీ గాయస్. చూడండి ఎట్లుందో. చేపల పులుసు డేక్ష సరిపోదు అంటున్నప్పుడే ఆ స్మెల్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చేపల పులుసు ఎలా ఉందో చెప్తాను. ఇంట్లో చేసుకోండి. ఈ వాట్సాప్లకి ఓన్లీ మన పిక్స్ తీయడము, అంత పిక్స్ దాన్ని బ్రైటన్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి తీసి బాగా ఎమ్మిగా పెట్టొచ్చు. కానీ ఆ స్మెల్ ఆప్షన్ కూడా ఉండింటే ఇట్లా స్మెల్ ఇట్లా రికార్డ్ చేసే ఆప్షన్ ఉంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్ రికార్డ్ చేసే ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి. అప్పుడు తెలుస్తుండే అంటే దాని వాసన, దాని అరోమా. చేపల పులుసు కాలుతుంది గాయస్. అమ్మగారు తింటూ నాకు పెడతారంట. వా గాయస్, నేనైనా ఇది చేసింది అని ఎలా ఉంది గాయస్. ఎట్లుంది? అదృష్టం ఉండాలి గాయస్ ఇట్లా చేసుకొని తినాలంటే. మీరు కూడా అట్లా చేసుకొని తినండి. చాలా బాగుంది. పులుసుతోనే బాగుంది. ఇంకా ముక్క అయితే ముక్కను చూపినాను ఒకసారి చూడండి. ఆ ముక్క అంటే ముళ్ళు ఎక్కువ ఉండదు, చూసారా? ఆ లేయర్ అనేది బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు. రూప్ చంద్ ముళ్ళు ఏమి ఎక్కువ ఉండదు, ఇట్లాంటి పెద్ద పెద్ద ముళ్ళులే డైరెక్ట్. సరే గైస్, తిన్నాక యాక్చువల్గా దోశ అండ్ చేపల పులుసు సంథింగ్ అట్లా చేసుకుందాం అనుకున్నాము. కానీ
వాటన్నిటికంటే రైసే బాగుంటుంది దాంట్లో, అంటే చేపల పులుసులోకి ఓన్లీ వైట్ రైసే బాగుంటుంది. కాబట్టి వైట్ రైసే చేసుకున్నాము, అది ఆ టేస్ట్ అనేది మంచిగా తెలియాలని చెప్పి. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే తను మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ మీరు కూడా చేసుకోండి చేపల పులుసు. చెప్పు, వచ్చేసింది మీ మినీ చెఫ్ యమ్మీ చేపల పులుసు. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా బాగుంటుంది గాయస్. ఎన్ని రోజుల కంటే వీడియో చేసుకుంటే ఎలా అప్సెట్ అవుతామేమో, సరిగ్గా రాదేమో అని అనుకున్నాము. కానీ వీడియో చేసుకుంటానే చాలా బాగా వచ్చింది. ఈరోజే అనుకుంటా ఇంకా చాలా బాగా వచ్చింది కదా. బాయ్. చల్లగా వీకెండ్ హాలిడేని ఎంజాయ్ చేస్తూ ఇలా ఒక మంచి ఫుడ్ చేసుకొని ఎంత బాగుంటుంది కదా. మనకు ఒక రోజు వీక్ ఆఫ్ వస్తుంది. వీక్ ఆఫ్ రోజు మంచిగా ఇలా ఇష్టంగా ఒక ఫుడ్ చేసుకొని దాన్ని ఆస్వాదిస్తా తింటా చల్లగా ఒక ఏదైనా సిరీస్ కానీ ఒక మూవీ కానీ చూసుకుంటా హ్యాపీగా టైం స్పెండ్ చేయండి చాలు. ఇంట్లో జీవితానికి ఇది చాలు, ఇంకేది అవసరం లేదు. స్వర్గం అక్కడే ఉంటుంది, ఎక్కడో ఉండదు గైస్.